Let's go to the Lord in prayer. ప్రార్థన చేసుకుందాము. Father, we come before you in the name of your Son. యేసుక్రీస్తు ద్వారా తండ్రి మీ సన్నిధిలోకి వస్తున్నాం. And we pray that Christ would be glorified. క్రీస్తు మహిమపరచబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. That the gospel would be explained clearly. ఈ యొక్క సువార్త ప్రభా స్పష్టంగా విశదీకరించబడడానికి సహాయం చేయండి. And that the Spirit of God would use this. దేవుని యొక్క ఆత్మ ప్రభా యొక్క మాటలను ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. To make the gospel known to many. అనేక మందికి సువార్త ప్రకటించబడడానికి దేవుని యొక్క ఆత్మీయ మాటలను ఉపయోగించుకోండి ప్రభా. For the sake of your Son. యేసుక్రీస్తు నామము కొరకు. For the sake of his people. తన ప్రజల కొరకు. In Jesus' name, యేసు amen. నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Okay, we're going to go ahead and read verses 25 through 27. Romans 3, 25 through 27. ఈ రోమా పత్రిక 3వ అధ్యాయము 25 నుంచి 27 వచనం వరకు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసు నందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడిన ఎండుటకు ఆయన అలాగు చేసెను. We are going to use the time that we have this evening to talk about the cross of Jesus Christ. ఈ యొక్క సాయంకాల సమయంలో మనకు ముందున్నటువంటి సమయంలో క్రీస్తు యొక్క సిలువను గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. There is much misunderstanding with regard to what happened on the cross when Jesus died. యేసు ప్రభు మరణించినప్పుడు ఆ యొక్క సిలువ మీద ఏం జరిగింది అనే విషయాలను చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. A great deal of emphasis is placed on Christ's physical suffering. యేసు ప్రభు యొక్క శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క శ్రమ మీద ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. And we do not want to diminish that. అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. It was a bloody, horrible crucifixion. అది ఎంతో భయంకరమైన రక్తముతో కూడిన భయంకరమైనటువంటి సిలువ బలియాగం. And Christ suffered physically in a way that none of us could ever imagine. మనము మన ఊహకి అందనంతటువంటి రీతిలో యేసు ప్రభు శారీరకంగా ఆయన శ్రమ పొంది ఉన్నాడు. Nevertheless, you need to understand that much more happened on the cross than just his physical sufferings. ఆయన శరీర సంబంధమైనటువంటి శ్రమ మాత్రమే కాకుండా అంతకు మించి ఎంతో గొప్ప సంఘటన అక్కడ సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Now we have already mentioned the problem of our sin and the justice of God. మన పాపమును గురించి దేవుడు మనల్ని పాపముల నుంచి నీతిమంతులుగా తీర్చే విషయమును గురించి ఇంతకు ముందు మనం మాట్లాడి ఉన్నాం. We have broken God's law. దేవుని యొక్క ఆజ్ఞను మనము అనుసరించలేదు, పాటించలేదు. We have offended his person. దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నాం. God's justice demanded our death. దేవుని యొక్క న్యాయము మన మరణమును కోరి ఉన్నది. And the wrath of God was upon us. దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నది. We need to talk for just a moment about the wrath of God. దేవుని యొక్క ఉగ్రతను గురించి, దేవుని యొక్క కోపమును గురించి ఒక క్షణం మాట్లాడదాం. It can also be called the anger of God. దేవుని యొక్క కోపం అని కూడా మనం చెప్పవచ్చును. Or even in a sense the hatred of God. దేవుని యొక్క అసహ్యం అని కూడా మనం చెప్పవచ్చును. Now many people have problems with this type of language. ఈ విధమైనటువంటి భాషలో మనం వివరించాలంటే చాలా మందికి అంత సరిగా అనిపించదు. But it is absolutely necessary. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Let's hold our place in Romans and go for just a moment to the book of Psalms chapter 5. రోమా పత్రికను అలాగే ఉంచి కీర్తనల గ్రంథము 5వ కీర్తన దగ్గరకు మనం వెళ్దాం. Psalms 5 verse 5. 5వ కీర్తన 5వ వచనం. డాంభికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు.
In the Hebrew, it says something very important. ఇక్కడ ఈ మాట హీబ్రూ భాషలో చెప్పాలంటే It says, "You hate those who do iniquity." ఎవరైతే అనీతిమంతులుగా ఉంటారో వాళ్ళందరినీ నీవు అసహించుకుంటావు అని వ్రాయబడి ఉంది ఇక్కడ. It says that God hates those who do wrong. పాపము చేసే వారందరినీ దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. Who break his law. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించరో. So God's justice demands death. దేవుని యొక్క ఆ న్యాయానికి మనం బదులు మరణించవలసిన వారమై ఉన్నాము. And the wrath of God is upon the lawbreaker. ఎవరైతే పాపం చేశారో వారి మీద దేవుని యొక్క ఉగ్రత ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. That also refers to the anger and hatred of God. అది కూడా దేవుని యొక్క అసహ్యము, దేవుని యొక్క కోపమును గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. Oftentimes it is said that God hates the sin. అనేక సార్లు ఈ మాటను మనం చెప్తూ ఉంటాం. దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు. But he loves the sinner. పాపిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. This is in a way true. ఒక విధంగా చెప్పాలంటే అది నిజమే, సరి అయినదే. But in a way it is very misleading. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది మనందరినీ తప్పుడు మార్గంలోకి నడిపిస్తుంది. In Psalms 5:5 it does not say that God hates the sin. కీర్తనల భాగంలో 5:5లో చూసినట్లయితే దేవుడు పాపముని ఆయన అసహించుకుంటున్నాడని చెప్పట్లేదు. It says that God hates the sinner. పాపులను ఆయన అసహించుకుంటున్నాడని చెప్పబడి ఉంది. Also many times evangelists will say things like this. అనేక సార్లు సువార్తికులు ఈ విధంగా చెప్తూ ఉంటారు. God is not an angry God. దేవుడు కోపగించేటువంటి దేవుడు కాదు. God is not angry with you. దేవుడు నీ మీద కోపాన్ని చూపించడు. That's not true. అది నిజం కాదు. The Bible says that God is angry with the wicked every day. దేవుని యొక్క వాక్యం చెప్తుంది దుష్టుల మీద ఆయన కోపం రోజు ఉంటుందట. It was the justice and anger of God that destroyed almost the entire world with the flood during Noah's time. దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క కోపం వలన నోవాహు కాలంలో ప్రపంచాన్నంతటిని అది నాశనం చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. I understand what preachers are trying to do when they say these things. ఈ విధంగా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలుసు. But it is extremely misleading. కానీ ఒక్కొక్కసారి ఆ విధంగా చెప్పుట ద్వారా మనం సరైనటువంటి మార్గంలో నడవడం లేదు. Extremely misleading. ఎంతో వేరే మార్గంలో నుంచి నడిపిస్తూ ఉన్నారు. God has anger. దేవునికి కూడా కోపం ఉంది. You say, but God is love. He can't be angry. మీరు అంటారు దేవుడు ప్రేమించే దేవుడు, ఆయన కోపగించుకోవడానికి చెప్తారు మీరు. Well, let me ask you a few questions. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. When you hear about the Nazi Holocaust, మీరందరూ ఆ యొక్క నాజీ అనేటువంటి భయంకరమైనటువంటి అనేక మందిని చంపబడినటువంటి మాటల గురించి విన్నప్పుడు, where 6 million Jews were killed, 6 లక్షల మంది యూదులు చంపబడినప్పుడు, and 1.5 million gypsies were killed. 1.5 మిలియన్ జిప్సీస్ చంపబడినప్పుడు, when you hear that, ఆ మాటల్ని విన్నప్పుడు does it not stir you? అది నీలో కోపం రాదా? Do you say that you're just neutral? నీవంటావు నాకేం సంబంధం లేదని చెప్తావా? That doesn't make you angry at all? దానివలన ఆ మాటలు విన్నప్పుడు నీకు కోపం రాదా? Or when you hear about a little boy who's been kidnapped, ఒక చిన్న బాలుడు కిడ్నాప్ చేయబడ్డాడనే వార్త విన్నప్పుడు నీకు కోపపడవా? and has been sexually abused for 5 years, 5 సంవత్సరాల పాటు అనేక రకాలుగా శారీరకంగా హింసించబడ్డాడని అన్నప్పుడు నీవు కోపపడవా? isn't there something in you that burns? నీలో ఒక విధమైనటువంటి అగ్ని రగలదా? Of course there is. అవును, ఉంది. అది నీలో ఉంది. There's a righteous anger. అది నీతి సంబంధమైనటువంటి కోపం. There are some things about which we should be angry. కొన్ని విషయాల గురించి మనం కోపగించుకోవాలి. When governments are corrupt and it causes millions of people to die of starvation. అనేక ప్రభుత్వాలు ఎంతో కరప్షన్ తో నిండి ఉండి అనేక మందిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అనేక మంది ఆహారం లేక చనిపోతూ ఉన్నప్పుడు, that should make us angry. దాన్ని బట్టి మనం కోప్పడుతూ ఉంటాం. Should it not make God angry? అదే విషయం దేవునికి కూడా కోపాన్ని రప్పించదా?
Now we need to understand that God's anger is different than ours. అయితే దేవుని యొక్క కోపము మన కోపానికి తేడా ఉంది. Our anger is many times very selfish. మన కోపము చాలా సెల్ఫిష్ తో కూడి ఉన్నది. It is oftentimes very irrational. అనేక సార్లు కారణం లేకుండా కోప్పడుతూ ఉంటాం. But God's anger is holy. కానీ దేవుని యొక్క కోపము పవిత్రతతో కూడిన కోపం. He hates evil and it makes him angry. ఆయన ఎటువంటి దుష్టత్వమైన కూడా దేవునికి కోపాన్ని రప్పించేదిగా ఉంది. Now let's talk about the hatred of God. దేవుని యొక్క అసహ్యం గురించి మాట్లాడినట్లయితే Some people say that God cannot hate కొంతమంది అంటారు దేవుడు అసలు అసహించుకోనే లేడు, because God is love. ఎందుకంటే దేవుడు ప్రేమించే దేవుడు కాబట్టి. But I tell you this, God is love, therefore he must hate. నేను అంటాను ఏంటంటే దేవుడు ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన అసహించుకుంటాడు. Do you love African people? మీరందరికీ ఆఫ్రికా వాళ్ళంటే మీకు ఇష్టమైన వాళ్ళు ప్రేమిస్తారా మీరు? Then you must hate slavery. అయితే వాళ్ళని ప్రేమించేవారైతే మీరు బానిసత్వాన్ని అసహించుకునే వాళ్ళుగా ఉండాలి. Do you love Jewish people? మీకు యూదులంటే ప్రేమేనా? వాళ్ళని ప్రేమించగలుగుతూ ఉన్నారా? Then you must hate the Holocaust. అయితే ఆ యూదులు చంపబడినటువంటి విధానాన్ని మీరు అసహించుకునేవారుగా ఉంటారు. Do you love children? మీకు పిల్లలంటే ఇష్టమేనా? మీరు పిల్లల్ని ప్రేమిస్తారా? Then you must hate abortion. మీరు ఆ విధంగా ప్రేమించినట్లయితే అబార్షన్ మీరు అసహించుకునే వాళ్ళుగా ఉండాలి కదా. It kills children. అది పిల్లలను చంపేదిగా ఉంది. You see, if you truly love some things, you must hate some నీవు things. నిజంగా ఒకదాన్ని ప్రేమించినట్లయితే మరొక విషయాన్ని అసహించుకునే వాడివిగా ఉంటావు. God loves all that is good with a passion we could never comprehend. దేవుడు ఈ లోకంలో ఉన్న మంచి దానంతటిని ఆయన ప్రేమించేటువంటి దేవుడిగా ఉన్నాడు. And God hates evil in a way we could never comprehend. దుష్టత్వాన్ని ఆయన ఎంతగా అసహించుకుంటాడంటే మన మనసులో ఏమాత్రం దాన్ని మనము సరిగా అర్థం చేసుకోలేం. And again, you must realize you and I have done evil. నీవు నేను అనేక దుష్ట కార్యములను పాపమును చేసిన వారమై ఉన్నాం. We've done evil to God. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారమై ఉన్నాం. We've done evil to one another. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పాపం చేసిన వారమై We ఉన్నాం. have broken divine laws దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించలేకుండా ఉన్నాం. and laws of men. మనుషుల యొక్క ఆజ్ఞలు కూడా మనం పాటించట్లేదు. What is God supposed to do with us? దేవుడు ఏం చేయాలి మనతో? Again, he cannot just be apathetic toward our sin. మనం చేసినటువంటి పాపానికి ఆయన అలా కూర్చుని ఏం చేయలేని స్థితిలో ఉండేటువంటి వాడు కాదు. He cannot be neutral. ఆయన ఒకే విధమైనటువంటి స్థితిలో ఉండలేడు. He must give sin what it deserves. పాపముకి ఏదైతే చేయవలసి ఉందో దాన్ని ఆయన పాపానికి చేస్తాడు. He must satisfy his justice. తన యొక్క నీతిని ఆయన సంతృప్తి పరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. న్యాయాన్ని సంతృప్తి పరిచే దేవుడిగా ఉన్నాడు. And thus calm his wrath. ఆ విధంగా చేయడం ద్వారా తన కోపాన్ని ఉగ్రతను ఆయన తగ్గించగలుగుతూ ఉన్నాడు. This was done through Jesus Christ, his son. ఇది యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కుమారుని ద్వారా ఈ సంఘటన ఈ కార్యము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. When Jesus was on the cross, యేసు ప్రభు ఆ యొక్క శిలువ మీద ఉన్నప్పుడు he carried our sin మన పాపములను ఆయన మోయుచూ ఉన్నాడు. and all the judgment of God that should fall upon you and me నీ మీద పడవలసినటువంటి తీర్పు fell upon him. ఆయన మీద పడినది. Do you remember when Jesus was in the garden? యేసు ప్రభు ఆ యొక్క గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు He prayed 3 times, let this cup pass from me. 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా ఈ యొక్క కప్పు నా దగ్గర నుంచి తీసేయమని ప్రార్థన చేశాడు. ఈ యొక్క పాత్ర నా దగ్గర నుంచి తొలగించమని ప్రార్థన చేశాడు. Jesus was so full of anguish that the Bible says he was sweating blood. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే ఆయన ఎంతగా వేదన చెందాడంటే ఆయన యొక్క చెమట రక్తముగా మారిపోయిందట. What could cause the mighty Christ to be so full of anguish that he would sweat blood? ఇంత గొప్ప శక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తుకు ఈ విధంగా తన చెమట రక్తంగా మారడానికి గల కారణం ఏంటి? What was in the cup? ఆ యొక్క పాత్రలో ఏముంది? That will tell us the answer.
అది మనకు నిజమైన సరి అయిన సమాధానాన్ని ఇస్తుంది. Many people think that the cup refers to the physical punishment that was going to fall upon Jesus. చాలా మంది అనుకుంటారు ఆ యొక్క పాత్రలో ఆ శరీర సంబంధమైనటువంటి శ్రమ, ఆయన పడబోతున్నటువంటి శ్రమను చూసిస్తున్నట్లుగా చెప్తూ ఉంటారు. They think that Jesus looked ahead and he saw how he was going to suffer. భవిష్యత్తులో ఏ విధంగా ఆయన శ్రమ పడబోతున్నాడో ఆ యొక్క పాత్ర ద్వారా చూసి ఆయన చింత చెందాడని అనుకుంటూ ఉంటారు. That he was going to be beaten with a whip. ఆయన ఎంతో కొరడాల చేత కొట్టబడబోతున్నాడు దాన్ని చూశాడు అనుకుంటారు. The crown of thorns on his head. ఆయన ముళ్ళ కిరీటాన్ని ఆయన చూశాడు అనుకుంటారు. The nails in his hands and feet. చేతిలో ఉన్నటువంటి మేకులు. And the spear in his side. ఆయన యొక్క పక్కలో బల్లెము. They say that he was fearing the crucifixion. వాళ్ళు అంటారు ఆ యొక్క సిలువ శ్రమను గురించి ఆయన భయపడ్డాడేమో, అందుకే ఆ విధంగా జరిగిందని అంటారు. That is not true. అది నిజం కాదు. And I can prove it. అది నేను మీకు రుజువు చేయగలను. For the next 300 years, తరువాత జరగబోయేటువంటి 300 సంవత్సరాలలో we learned that countless Christians were crucified on crosses. అనేక మంది క్రైస్తవులు సిలువ మీద చంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. They were beaten. అనేక మంది కొట్టబడ్డారు. They were nailed to the cross. ఆ యొక్క సిలువలో వాళ్ళు మేకులతో దిగగొట్టబడ్డారు. Some of them were burned alive. కొంతమంది శరీరానుసారంగా సజీవముగా దహనం చేయబడ్డారు. They were covered in kerosene. ఆ యొక్క వాంటి మీద కిరోసిన్ పోశారు. And set on fire to provide lights for the streets of Rome. ఆ యొక్క రోమా పట్టణంలో ఆ యొక్క రోడ్ల మీద వెలుగు ప్రసాదించుట కొరకు వీళ్ళని కాల్చి ఆ యొక్క రోడ్ల మీద పెట్టేవాళ్ళు. But history tells us that most of these Christians went to the cross singing. కొంతమంది చరిత్ర ఏం చెప్తుందంటే అనేక మంది క్రైస్తవులు ఆ యొక్క సిలువ దగ్గరికి పాటలు పాడుతూ సంతోషంగా సిలువ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. They considered it an honor to die for Christ. యేసు కొరకు మరణించుట అనేది ఒక గొప్ప భాగ్యంగా వాళ్ళు భావించారు. In a sense, they even did it with joy. వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ కార్యాన్ని వాళ్ళు చేశారు, మరణించారు, హతసాక్షులయ్యారు. Do you believe that the followers of Jesus would go to the cross with joy? యేసు ప్రభు యొక్క అనుచరులు సంతోషంగా సిలువ దగ్గరకు వెళ్ళారంటే మీరు నమ్మగలుగుతున్నారా? But Jesus, their leader, is in a garden sweating drops of blood. కానీ వాళ్ళు అంత సంతోషంగా వెళ్తే యేసు ప్రభు ఏమో ఇక్కడ చెమట రక్తంగా మారునంతగా ఆయన వేదన చెందాడంటే, Were the followers of Jesus greater than the captain of their salvation? ఆ యొక్క యేసు ప్రభు కంటే ఆయన అనుసరించిన వాళ్ళు సంతోషంగా వెళ్ళారు కాబట్టి సిలువ దగ్గరికి, వాళ్ళు గొప్పవాళ్ళ యేసు ప్రభు కంటే? No. కాదు, లేదు. What was in the cup? ఆ యొక్క పాత్రలో ఏముంది? The wrath of God was in the cup. దేవుని యొక్క ఉగ్రత ఆ పాత్రలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. That is what caused Christ to sweat great drops of blood. ఆ కారణము చేత క్రీస్తు యొక్క చెమట రక్తముగా మారింది. The wrath of his Father. తన తండ్రి యొక్క ఉగ్రత, తన తండ్రి యొక్క కోపం. The judgment of God for our sin. మన పాపముల కొరకు తీర్చబడినటువంటి తీర్పు. The hell that we deserve. మనము పొందవలసినటువంటి నరకం was in the cup. ఆ యొక్క పాత్రలో ఉంది. And on that cross, ఆ యొక్క సిలువలో he had to drink it. ఆ యొక్క సిలువలో ఆ యొక్క పాత్రలో ఉన్న ఉగ్రతను ఆయన తాగవలసిన వాడై ఉన్నాడు. That we might be saved. అప్పుడు మనం రక్షించబడినట్లుగా. Do you remember when Jesus was on the cross? యేసు ప్రభు ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు మీకు గుర్తుందా? He cried out, my God, why hast thou forsaken నా me? దేవా, నా దేవా, నన్ను ఎలా విడనాడితివని ఆయన ఎలుగెత్తి ఏడ్చినట్టు ఉన్నాడు. That's an amazing question. అది ఎంతో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి ప్రశ్న. Because Jesus himself is saying ఎందుకంటే యేసు ప్రభు తనంతటికి తానే మాటను చెప్తూ ఉన్నాడు. that on the cross God forsook him. ఆ యొక్క సిలువ మీద ఉన్నప్పుడు దేవుడు ఆయనను విడనాడి ఉన్నాడు. God abandoned him. దేవుడు ఆయనను వదిలివేసి ఉన్నాడు. Why would God do that? దేవుడు ఎందుకు ఆ విధంగా చేసి ఉన్నాడు? He did it for us. ఆయన మన కొరకు చేశాడు. Maybe you have seen gospel tracts before. సువార్త పత్రికలు మీరు చూసి ఉండవచ్చును. And many times they present two cliffs with a great valley in between them. అనేక సార్లు ఆ యొక్క కరపత్రికలో
రెండు మధ్య కొండలు మధ్యలో ఖాళీ భాగాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. They say God is on one side and he is holy. దేవుడు ఒక ప్రక్కన ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. Man is on the other side because he is a sinner. మనుషుడు అవతల పక్కన ఉన్నాడు, ఎందుకంటే ఆయన పాపి కాబట్టి. And God will not come to man. దేవుడు మనిషి దగ్గరికి రాలేదు. And man cannot come to God. మనిషి దేవుని దగ్గరికి రాలేడు. Our sins have caused a separation between us and God. మన యొక్క పాపములు దేవునికి మనకు మధ్య ఆ గ్యాప్ ని, ఆ యొక్క ఖాళీని సృష్టించాయి. In order to save us, someone had to die separated from God. అయితే మనలను రక్షించుట కొరకు ఎవరైనా మనకు బదులుగా మరణించవలసి ఉన్నది. When Jesus was on the cross, యేసు ప్రభు ఆ యొక్క శిలువ మీద ఉన్నప్పుడు he bore the sins of his people. తన ప్రజల యొక్క పాపమును ఆయన భరించి ఉన్నాడు. And God forsook him. దేవుడు ఆయనను వదిలివేసి ఉన్నాడు, విడనాడి ఉన్నాడు. He turned away from him. ఆ యొక్క యేసు ప్రభు నుంచి ఆయన తన పక్కకు తిప్పుకొని ఉన్నాడు. God should turn away from me and you. దేవుడు నీ నుంచి నా నుంచి ఆయన పక్కకు వెళ్ళిపోవలసి ఉన్నది. But Christ took our place. కానీ యేసు ప్రభు నీకు బదులుగా మన స్థానంలో ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. He was forsaken of God. ఆయన దేవుని చేత విడనాడబడ్డాడు. I want you to hold your place in Romans and go to the book of Psalms. రోమా పత్రికను అలాగే ఉంచి కీర్తన గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. Chapter 24. 24వ అధ్యాయం. I'm sorry, chapter 22. 22వ అధ్యాయం. Let's read verse 1. మొదటి వచనాన్ని మనం చూద్దాం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేల దూరముగానున్నావు. Jesus was quoting this verse when he was on the tree. యేసు ప్రభు ఆ యొక్క చెట్టు మీద సిలువలో ఉన్నప్పుడు ఈ యొక్క మాటను ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. That's his question. ఆయన ఈ ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు. Why have you forsaken me? ప్రభువా నన్ను ఎందుకు విడనాడావు? In verse 2 we hear his complaint. 2వ వచనంలో మనము చూసినట్లయితే, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. And then in verse 4 and 5 he explains something very important. 4-5 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Let's read it. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, మీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. He says basically to his father, తన తండ్రికి యేసు ప్రభు ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. Father, you have never forsaken a righteous man. నీతిమంతుని ఎప్పుడూ నీవు విడనాడలేదు కదా. Everyone who has ever cried to you, you saved. ఎవరైతే మొరపెట్టారో వారందరినీ నీవు రక్షించావు కదా. But I hang here on the cross, కానీ నేను ఇక్కడ సిలువలో వేలాడుచూ ఉన్నాను. the victim of wicked men. ఇదిగో ఈ దుష్టుల ఈ యొక్క మనుషుల యొక్క దుష్టత్వాన్ని బట్టి నేను ఇక్కడ ఉన్నాను. I have kept all your commands. నీ యొక్క ఆజ్ఞలన్నిటిని నేను పాటించాను. Why have you forsaken me? ఎందుకు నన్ను నీవు విడనాడావు? And then in verse 3 and verse 6 he answers the question. 3-6 వచనాల్లో ఇక్కడ జవాబిస్తూ ఉన్నాడు. In verse 3 he says, you are holy. ప్రభా ఈ 3వ వచనంలో చూసినట్లయితే నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. And in verse 6 he says, but I am a worm and not a man. 6వ వచనంలో చూసినట్లయితే నేను నరుడను పురుగునని ఆయన ఇక్కడ కీర్తనల భాగంలో మనం చూస్తూ ఉంటాం. Why did the father turn away from his only son? తన యొక్క స్వంత కుమారుడు ఏకైక కుమారుని ఎందుకు విడిచిపెట్టి ఆయన దేవుడు దూరంగా వెళ్ళిపోయాడంటే, Because God is holy. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి. He cannot fellowship with sin. పాపముతో ఆయన ఎటువంటి సంబంధము కలిగి ఉండడు. And on the cross the holy Son of God bore our sin. ఆ యొక్క శిలువ మీద తండ్రి కుమారుడు మనుషుల యొక్క పాపాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. This is what Jesus has done to save us. ఈ విధంగా
చేయట ద్వారా మనను రక్షించాలని యేసు ప్రభు కోరుతూ ఉన్నాడు. He carries our sin. మన పాపములను ఆయన భరించి ఉన్నాడు. And then he dies under God's judgment in our place. దేవుని యొక్క తీర్పును బట్టి, దేవుని యొక్క ఉగ్రతను బట్టి మనకు బదులుగా ఆయన మన స్థానంలో మరణించి ఉన్నాడు. Look in chapter 53 of Isaiah. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూసినట్లయితే It says in verse 4, let's read it. 4వ వచనం చూసినట్లయితే నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. In verse 4, it says that he was struck down and afflicted by God himself. 4వ వచనంలో చూసినట్లయితే దేవుని వలన బాధింపబడిన వాడు అని వ్రాయబడి ఉంది. This is an amazing thing. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. Yes, the Romans beat Jesus. రోమాలో సైనికులందరూ యేసు ప్రభుని బాధించారు. And they put a crown of thorns on his head. ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టారు తల మీద. And they pierced his hands and feet with nails. ఆయన యొక్క చేతులు కాళ్ళు ఆ యొక్క మేకులు దింపబడ్డాయి. But that was nothing compared to what God the Father had to do to him. దేవుడు చేసినటువంటి దానికి ఈ మనుషులు దానికంటే దేవుడు చేసినటువంటి ఉగ్రత ఎంతో భయంకరమైనది. He was struck down and afflicted by God. దేవుని చేత మొత్తబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But let's read verse 5 and see why God struck him down. 5వ వచనంలో చూద్దాం ఎందుకు దేవుడు యేసు ప్రభువుని బాధించాడని. చూసినట్లయితే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. He was pierced for our transgression. మనము చేసిన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. He was crushed under the wrath of Almighty God because of our iniquities. మన దోషములను బట్టి దేవుని యొక్క ఉగ్రత కింద యేసు ప్రభువు నలగగొట్టబడ్డాడు. He was afflicted so that we could be saved. మనము రక్షించబడు నిమిత్తము ఆయన శిక్షించబడ్డాడు. Look at verse 6. 6వ వచనంలో చూద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. Do you see what it's saying? ఇక్కడ ఏమని చెప్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. You and I have never obeyed God completely. దేవునికి మనము పూర్తిగా ఎప్పుడు విధేయులముగా లేము. We've all followed our own wisdom and our own plans. మన స్వంత ప్రయత్నాలు, మన స్వంత మార్గములను మనం అనుసరించి ఉన్నాము. We have broken every law of God. దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను మనము తిరస్కరించి ఉన్నాము. But in order to save us, he laid our crimes upon Jesus. కానీ మనల్ని రక్షించుట కొరకు మన దోషములను క్రీస్తు మీద దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Listen to the first part of verse 10. 10వ వచనం మొదటి భాగంలో చూస్తాం. But the Lord was pleased to crush him, putting him to grief. అతడు నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. Do you see this? ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు. It says God was pleased to crush his only begotten son. తన స్వంత కుమారుని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉంది. This does not mean that God received some sort of joy through the death of his son. అంటే తన సొంత కుమారుడు మరణించడం ద్వారా దేవుడు ఎంతగానో సంతోషించాడు, గొప్ప సంతోషం వచ్చిందని కాదు. But it means that the perfect will of God was carried out through the death of his son. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా దేవుని యొక్క చిత్తము జరిగించబడింది. Do you want to know whether or not God loves men? మనుషులను దేవుడు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? His own son was crushed under the judgment that men deserve. మనుషులమైనటువంటి మనము పొందవలసినటువంటి తీర్పులో ఉగ్రత కింద తన సొంత కుమారుడు ఆయన నలగగొట్టమన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And now our sins are paid for. మన యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తము పరిహారము
చెల్లించబడి ఉన్నది. He offered himself as a sacrifice. తను పరిహారార్థ బలిగా ఆయనను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And he did it for you. ఆయన నీ కొరకు ఈ కార్యాన్ని చేసి ఉన్నాడు. Remember I told you that if someone knew all about you, you would be ashamed? నేను ఇంతకు ముందు చెప్పాను, నీ గురించి నీలో ఉన్నటువంటి ఆలోచనలు గనక అందరికీ తెలిసినట్లయితే నీవు చాలా సిగ్గునందుతావని చెప్పాను కదా. Remember when I told you that if somebody knew all about you, they would no longer want to be with you? నీవు ఆలోచించేటువంటి ఆలోచన ఇతరులకు తెలిసినట్లయితే మీతో ఉండాలని వాళ్ళు కోరుకోరు. God knows everything about you. కానీ నీ గురించి దేవునికి సమస్తము తెలిసి ఉన్నది. And yet he loved you. అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమించాడు. And he sent his son to die for you. నీ కొరకు తన కుమారుణ్ణి బలిగా పంపించి ఉన్నాడు. If he loved you that much when you hated him, నీవు ఆయనను అసహించుకున్నప్పటికీ దేవుడు ఇంతగా నిన్ను ప్రేమించినట్లయితే how much will he love you if you accept his son? నీవు గనక ఆ యొక్క తన కుమారుని అంగీకరించినట్లయితే మరింతగా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. Look at Romans chapter 5, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే verse 6. 6వ వచనం, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. When we were helpless. మనము సహాయము లేని వారుగా ఉన్నప్పుడు. That's the problem with all other religions. అది ఆ మిగతా రిలీజియన్ లో మతాల్లో చూసినట్లయితే ఇదే పెద్ద సమస్య. Men do not see themselves as helpless. ఇగో మనుషులందరూ ఆ యొక్క మతాల్లో తాము బలహీనులమని వాళ్ళు అనుకోరు. You cannot save yourself. నిన్ను నీవు ఏమాత్రము రక్షించుకోలేవు. But when we were helpless, God sent his son to కానీ do మనం that. బలహీనములుగా ఉన్నప్పుడు మన కొరకు దేవుడు తన కుమారుని పంపించి ఉన్నాడు. Now look at verse 7. 7వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. Almost no one would give their life away for someone else. వేరొకరి కొరకు ఎవరు కూడా తమ జీవితాన్ని బలిగా ఇవ్వరు. Very rarely in history do we hear of someone giving their life away to a good man. చరిత్రలో ఒక మంచి వ్యక్తి కొరకు తమ జీవితాన్ని అర్పించడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. Very rarely do we even hear about someone giving their life away for someone they love. తను ప్రేమించిన వారి కొరకు కూడా కొంతమంది తమ జీవితాన్ని అర్పించారు అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. But look what verse 8 says. 8వ వచనంలో చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. God has demonstrated his love for you. దేవుడు తన యొక్క ప్రేమను ఈ విధంగా నిరూపించి ఉన్నాడు. He has proven his love for you. తన యొక్క ప్రేమను ఈ విధంగా ఆయన రుజువు చేసి ఉన్నాడు. In that while you and I were sinners, his son died for us. నీవు నేను ఇంకా పాపులముగా ఉండగానే తన కుమారుడు, దేవుని యొక్క కుమారుడు మన కొరకు మరణించాడు. Look at verse 10. 10వ వచనంలో చూద్దాం, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. My friend, listen to me. నా యొక్క స్నేహితుడా, దయచేసి శ్రద్ధగా విను. There is no other God like this. ఈ లోకంలో ఇలాంటి దేవుడు వేరే ఎవడు లేరు. All the other gods are idols. మిగతా దేవుళ్ళందరూ విగ్రహములు మాత్రమే. They are demons. వాళ్ళందరూ దయ్యములు మాత్రమే. There is one God. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. And he made you. ఆయన నిన్ను సృజించిన వాడై ఉన్నాడు. And though you have broken his law, he loves you. ఆయన యొక్క మాటను నీవు అంగీకరించకపోయినప్పటికీ నిన్ను ఆయన And ప్రేమించాడు. he sent his son to die for you. తన ఏకైక కుమారుని నీ కొరకు ఆయన పంపించి ఉన్నాడు. That cross was a demonstration ఆ యొక్క శిలువ ఒక రుజువై ఉన్నది. that God cannot just ignore sin. దేవుడు పాపమును ఆ విధంగా వదిలివేయలేడు. He takes it seriously. ఆ యొక్క పాపమును చాలా సీరియస్ గా తీసుకుంటాడు. In his justice, he will punish the sinner. ఆయన యొక్క న్యాయం ప్రకారము
పాపిక్ష శిక్షించబడాలి. But he has provided a way for the sinner to be saved. కానీ ఆ యొక్క పాపి రక్షణ పొందుట కొరకు ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. What must you do? ఏం చేయాలి నువ్వు? Stop trusting in yourself. నీ యొక్క స్వంత ఆలోచనలను ఆ మీద ఆధారపడడం మానివేయాలి. Stop trusting in your own good works. నీ యొక్క స్వంత మంచి పనుల మీద ఆధారపడడం ఆపివేయాలి. Realize that you are a sinner నీవు గొప్ప పాపివని నీవు గుర్తించాలి. and that Jesus died for sinners. యేసు ప్రభు పాపుల కొరకు మరణించి ఉన్నాడు. Trust in Christ as your Lord and Savior. క్రీస్తునందు నీవు నమ్మిక ఉంచాలి. ఆయనే ప్రభువు నీ యొక్క రక్షకుడిగా అంగీకరించాలి. Trust in Christ. ఆ యేసు ప్రభు యందు నమ్మిక ఉంచు. Now I want us to look at one other thing just quickly. క్లుప్తంగా మరొక మాటను మనం చూద్దాం. Jesus died for our sins. యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించాడు. But the Bible says he rose again on the third day. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మూడవ రోజున ఆయన తిరిగి లేచాడు. Romans chapter 1 verse 4. 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే He was declared the Son of God with power by the resurrection from the dead. ఇదిగో ఆ మృతులలో నుంచి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడెను. What does this mean? అంటే దీని అర్థం ఏంటి? The resurrection from the dead was God's way of saying, "This is my son." మరణము నుంచి పునరుద్ధానుడిగా లేచుట దేవుడు లేచుటను బట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈయన నా కుమారుడైనాడని ఆయన నిరూపిస్తూ ఉన్నాడు. It is God's sign to you దేవుని యొక్క గుర్తై ఉన్నది మనందరికీ ఈ యొక్క సూచన that Jesus has risen. యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. He was and is exactly who he said. ఆయన ఏమైతే తన గురించి చెప్పి ఉన్నాడో ఆయన అది అయి ఉన్నాడు. Go to all the so-called prophets that have lived. ఇదిగో మన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రవక్తలందరి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే You will find their grave. వారి యొక్క సమాధులను మనం చూస్తాం ఈ లోకంలో. But Jesus has risen. కానీ యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. It is God's sign to you అది దేవుని యొక్క గుర్తై ఉన్నది that he's the Son of God. ఆయన దేవుని కుమారుడని ఇది ఒక గొప్ప రుజువై ఉన్నది ఆయన తిరిగి లేచుట. Go to chapter 4 verse 25. 4వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే He who was delivered over because of our transgressions and was raised because of our justification. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడినో. The resurrection was not just proof that Jesus was the Son of God. ఆ యొక్క తిరిగి లేచుట అనేది ఇదిగో ఈయన యేసు ప్రభు దేవుని కుమారుడని అనడానికి మాత్రమే గుర్తు కాదు. It was also proof that God accepted his sacrifice. ఆయన యొక్క యేసు ప్రభు యొక్క బలి అర్పణను యేసు ప్రభు బలిని దేవుడు అంగీకరించాడు అనడానికి కూడా మనకు రుజువై ఉన్నది. God accepted his sacrifice as a payment for your sin. నీ యొక్క పాపముల కొరకు పాప పరిహారార్థ బలిగా క్రీస్తు యొక్క మరణాన్ని దేవుడు అంగీకరించాడు. And the resurrection proves that. ఆయన యొక్క పునరుద్ధానము దీనికి గొప్ప రుజువై ఉన్నది. And now Jesus has ascended to the right hand of his Father. తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు యేసు ప్రభు ఆరోహణుడై తిరిగి వెళ్ళి ఉన్నాడు. He is far above every power, principality, might and dominion. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అన్ని నామముల కంటే అన్నిటికంటే ఆయన ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. He has been given a name that is above every name. ప్రతి లోకంలో ఉన్నటువంటి నామములన్నిటికంటే ఉన్నతమైన నామము ఆయనకి ఇవ్వబడింది. And in his name alone can you be saved. ఆయన నామములో మాత్రమే నీవు రక్షణ పొందగలవు. Trust in Christ alone. క్రీస్తునందు మాత్రమే నీవు విశ్వసించు. Receive his free gift of eternal life. ఇదిగో నిత్య జీవం అనేటువంటి ఉచితమైనటువంటి బహుమానాన్ని నీవు పొందు. What must I do? నేనేం చేయాలి? Believe who he is. ఆయన ఎవరై ఉన్నాడో ఆయన
యొక్క విషయాన్ని నీవు నమ్ము. Believe what he promises. ఆయన ఏమైతే వాగ్దానం చేశాడో ఆ యొక్క వాగ్దానాన్ని నీవు నమ్మాలి. Those who come to him with a broken heart, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వస్తారో he will not cast them out. ఆయన వారిని త్రోసివేయడు. Those who trust in him ఎవరైతే ఆయనను నమ్ముతారో will not be disappointed, వాళ్ళు ఏ విధమైన నిరాశను పొందరు వాళ్ళు, but have eternal life. కానీ నిత్య జీవితాన్ని వాళ్ళు పొందుతారు. But know this, కానీ ఈ విషయాన్ని తెలుసుకోండి, whether you receive Christ or not, నీవు క్రీస్తుని అంగీకరించినా అంగీకరించకపోయినా know that he is Lord ఆయనే ప్రభు అయి ఉన్నాడు. of the world, ఈ ప్రపంచానికి ప్రభు అయి ఉన్నాడు, of every nation, ప్రతి దేశం మీద, and he is Lord of you. ఆయన నీ మీద ప్రభు అయి ఉన్నాడు. One day you will stand before him, ఒక రోజు ఆయన ముందు నీవు నిలబడబోతూ ఉన్నావు. and there are two possibilities. రెండు రకాలైనటువంటి రెండు విషయాలు సాధ్యమవచ్చు. You will hear, "Well done, enter into the joy of your master." నీవు వినొచ్చు, బడా నమ్మకమైన దాసుడా, మంచి పని చేశావు, దేవుని యొక్క నా యొక్క రాజ్యంలో ప్రవేశించమని ఒక మాట వినవచ్చును. Or you will hear, "Depart from me, you worker of iniquity, I never knew you." లేకపోతే నా దగ్గర నుంచి దూరంగా పో, నీవెవరో నాకు తెలియదని రెండు మాటల్ని వినవచ్చు. At this moment, God's mercy is extending a hand to you. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క కృప దేవుడు తన కృప చేత తన హస్తాన్ని నీ వైపు చాచుచూ ఉన్నాడు. Trust in Christ. యేసు యందు నమ్మిక ఉంచు, Be saved. రక్షించబడు. But one day that hand of mercy will be withdrawn. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కృప తర్వాత కాలంలో నీవు పొందలేకపోవచ్చు. And the nations will be judged. ఆ యొక్క ప్రపంచంలో దేశాలన్నీ ప్రజలందరూ You తీర్పులోకి రాబోతున్నారు. will be judged. నీవు కూడా తీర్పు తీర్చబడబోచు ఉన్నావు. There are two ways of paying for your sin. నీ యొక్క పాపముల కొరకు రెండు రకాలుగా నీవు వెల చెల్లించవచ్చు. Christ dying on Calvary. క్రీస్తు ప్రభు కలువరి సిలువలో నీ కొరకు మరణించుట ద్వారా. Are you separated from God for eternity? లేకపోతే దేవుని నుంచి నీవు నిత్య కాలము దూరపరచబడతావు. The good news is you can be saved. శుభవార్త ఏంటంటే నీవు రక్షించబడగలవు. You can be saved. నీవు రక్షణ పొందగలవు. To close, I want to say this. ముగించుట ముందు ఈ యొక్క మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. If you believe in Jesus Christ, you will have eternal life. యేసు ప్రభు యందు నీవు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే నీకు నిత్య జీవము పొందుతావు. For God so loved the world, he gave his only son. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన కుమారుణ్ణి నీ కొరకు ఆయన అర్పించాడు. That whoever believes in him shall be saved, shall have eternal life. ఆయన ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. You don't have to perish. నీవు నశించవలసిన అవసరం లేదు. You can have eternal life. నీకు నిత్య జీవం పొందవచ్చును నీవు. And life abundant. ఆ ఉన్నతమైనటువంటి ప్రశస్తమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. If you're listening to this and you have just an emptiness in your heart, నీ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు నీ యొక్క హృదయంలో అంత ఖాళీగా ఉన్నట్లయితే, శూన్యముతో నిండి ఉన్నట్లయితే, Christ is the only one who can fill that. ఆ యొక్క శూన్యాన్ని నింపగలిగినటువంటి వాడు యేసు ప్రభువు మాత్రమే. He can give you life. ఆయన నీకు జీవితాన్ని ప్రసాదించగలడు. But if you trust Christ, నీవు యేసు ప్రభువుని నమ్మినట్లయితే, and he really has saved you, ఆయన నిజంగా ఆయనను రక్షించగలడు. this will be the evidence. అయితే ఆయన నిన్ను నిజంగా రక్షించినట్లయితే దానికి ఆధారం ఏంటంటే, రుజువు ఏంటంటే, You will keep on trusting Christ. క్రీస్తు యందు నమ్మిక నీ జీవితాంతము ఆయన యందు నమ్మిక ఉంచుతావు. And he will keep on working in your life. నీ యొక్క జీవితంలో క్రీస్తు ప్రతిరోజు పని చేస్తూ ఉంటాడు, తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. And little by little you'll become more like Christ. కొంచెంగా క్రీస్తు వలె, క్రీస్తు పోలికలోకి నీవు మార్చబడతావు. You will always struggle with sin. పాపముతో అనేకసార్లు మనందరం కష్టపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. You will not be perfect until heaven. మనం పరలోకంలోనికి వెళ్ళే వరకు మనందరం పర్ఫెక్ట్గా అవ్వము. But if you have truly trusted in Christ, కానీ నీవు నిజంగా క్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లయితే, you will grow in Christ. క్రీస్తులో అభివృద్ధి చెందినట్లయితే, you will be changed. నీ యొక్క జీవితంలో మార్పు సంభవిస్తుంది. But if you hear this preaching and tonight
you pray and ask Jesus to save you, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క వర్తమానం ద్వారా నీవు ప్రార్థన చేసి ప్రభా నా యొక్క హృదయంలో ఒక రమ్మని నీవు ఆయన అంగీకరించినట్లయితే, and you're full of joy, నీవు పూర్తి సంతోషం నీలోకి వచ్చి ఉన్నట్లయితే, but later on you turn away from Christ and return to the world, కానీ తర్వాత లోకంలో కలిసిపోయినట్లయితే, that is evidence that nothing happened. అంటే దానిని బట్టి నీ యొక్క జీవితంలో నిజమైనటువంటి మార్పు రక్షణ లేదని అది యొక్క గుర్తుగా ఉన్నది. If someone belongs to Christ truly, నిజంగా నీవు క్రీస్తుకు చెందిన వ్యక్తివైతే, he will keep them, అటువంటి వ్యక్తులను క్రీస్తు ఆయనతో కూడా ఉంచుకుంటాడు, and he will change them. ఉంచుకోవడం మాత్రమే కాదు, ఆయన నిన్ను పూర్తిగా పరివర్తన చెందిస్తాడు. May God bless you దేవుడు మీ అందరిని దీవించును గాక with the knowledge of Christ క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము చేత, and eternal life through faith in him. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవము ఇచ్చుట ద్వారా. Let's pray. అందరిని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. Father, I pray for everyone who hears this message, ప్రభా యొక్క వర్తమానాన్ని వినుచున్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. that they will know Christ, ప్రభా క్రీస్తుని వాళ్ళు ఎరుగునట్లుగా సహాయం చేయండి. that the Spirit of God will touch their lives, దేవుని యొక్క ఆత్మ వీరి యొక్క హృదయాలను తాకడానికి సహాయం చేయండి. that he'll regenerate their heart, వాళ్ళ జీవితాల్లో పునర్జన్మాన్ని వారికి దయచేయండి ప్రభా. that he'll take out their heart of stone ప్రభా రాతి గుండెను ప్రభా తీసివేసి and give them a heart of flesh, ప్రభా మంచి మెత్తనైనటువంటి హృదయాన్ని దయచేయండి ప్రభా. and that they will repent of their sins వారి యొక్క పాపముల నిమిత్తము మారు మనసు పొందినట్లుగా and believe in Christ alone. యేసు ప్రభునందు మాత్రమే విశ్వసించినట్లుగా. Oh, Father, I ask this in Jesus' name. యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Please visit our website at heartcrymissionary.com. There you will find information about the ministry, our purpose, beliefs and methodologies, and extensive information about the missionaries we are privileged to serve.